హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే ఆర్ఆర్బీ ఏఎల్పి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మనకి క్రోమ్ ఓపెన్ చేస్తే కనుక మనకి rrbsikindrabad.gov.in ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారండి. సో ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ అండ్ ఆప్షన్ ఫెసిలిటీ ఫర్ చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ రైల్వే జోన్స్ ప్రిఫరెన్స్ ఫర్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మనకి నోటీస్ ఏంటంటే మనకి ఏఎల్పి పోస్ట్ అయితే ఇంకా ప్రీవియస్గా పెంచడం జరిగిందనమాట. సో ఏంటంటే అప్లికేషన్, అసలు ఆర్ఆర్బీ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారు కదా, ఆ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా, తర్వాత నెక్స్ట్ అంటే మీ యొక్క ఆర్ఆర్బీ రైల్వే జోన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్స్ అయితే ఇస్తామని మనకి ఒక నోటీస్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇక్కడ నోటీస్ అనేది. సో ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఒక నోటీస్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏఎల్పి. ది స్క్రూనిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ హ్యావ్ బీన్ కంప్లీట్. సో అప్లికేషన్లన్నీ పరిశీలన కంప్లీట్ అయిపోయింది అండ్ క్యాండిడేట్స్ కెన్ వ్యూ ది స్టేటస్ దేర్ అప్లికేషన్. సో మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ వచ్చేసి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఫస్ట్, తర్వాత ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్, లేదా రిజెక్టెడ్ అలాంగ్ విత్ రీజన్స్ ఫర్ రిజెక్షన్. సో మీకు 3 కండిషన్స్ అయితే ఉంటాయండి. ఎయిదర్ యాక్సెప్ట్ అయి ఉండాలి, ఫస్ట్ అయితే యాక్సెప్ట్ అయి ఉండాలి, లేదా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్, అంటే ఏమైనా కండిషన్స్ ఉండి మీకు యాక్సెప్టెడ్ అని వచ్చి ఉండాలి, లేదా రిజెక్టెడ్ అయినా వచ్చి ఉండాలి, ఏమైనా రీజన్స్ పెట్టి రిజెక్ట్ అయినా వచ్చి ఉండాలి. సో ఈ మూడిట్లలో మీకు ఏదో ఒకటి అయితే వస్తుందన్నమాట. సో ఇన్ కేస్ ఏ విధంగా రిజెక్ట్ అయిన తర్వాత ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ వచ్చినా కూడా మీరు ఫర్దర్గా లాగిన్ అయ్యి మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి యూజ్ చేసి, సో మీకు ఏ మిస్టేక్స్ ఉన్నాయంటే అనేది మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కానీ ఏదో ఒకటి అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇదనమాట. సో ఇక్కడ చూడండి, బై లాగిన్ విత్ దేర్ యూజర్ క్రెడెన్షియల్స్ అట్. సో ఈ సైట్ ఉంది కదా, ఈ సైట్లో మీరు లాగిన్ అయితే కనుక మీ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకు ఎప్పటి నుంచి అంటే కనుక ఇక్కడ మనకి డేట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే ది క్యాండిడేట్స్ హూజ్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ provisionally accepted or without conditions can exercise the modify options of chosen RRB and preferences of zonal railway within the opted RRB during the modification window వచ్చేసి మనకి modification window వచ్చేసి మనకి 29/7/2024 to 7/8 ఆగస్టు 7 వరకు అయితే మనకు టైం అయితే ఇచ్చారు. సో ఈ నెల 29 నుంచి ఆగస్టు 7 వరకు అయితే మనకు టైం ఇచ్చారు. ఈ డేట్ లోపల మీరైతే ఇంకా లాగిన్ అయ్యి ఇన్ కేస్ ఏమైనా జోన్ చేంజ్ చేసుకోవాలన్నా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి ఈ టైంలో అయితే ఇంకా మీరు లాగిన్ అయ్యి కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్స్ టు ఎక్సైజ్ మోడిఫై ఆప్షన్ డ్యూరింగ్ ద అబౌవ్ మెన్షన్డ్ పీరియడ్. సో ఈ పీరియడ్ లోపల ఎవరైతే ఇంకా చేసుకోలేదో నో ఫర్దర్ ఛాన్స్ విల్ బి గివెన్. సో నెక్స్ట్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వమని మెన్షన్ చేస్తారు. ఇంకా ఏమన్నా మీకు వీటికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఇంకా ఇక్కడ నంబర్స్ అయితే ఇచ్చారండి, తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. 10 AM to 5 PM లోపల మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పి 2024కి అప్లై చేసుకున్నారో మీకు అప్లికేషన్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా జోన్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి ఈ డేట్ లోపల మీరైతే ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.